ఈ భాగంలో గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మరల కపెర్నహూమునకు వచ్చాను అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథం అనేది ఒక మనిషి రచించిన గ్రంథము కాదండి. బైబిల్ గ్రంథం అనేటువంటిది ఒక కవి రచించినటువంటి గ్రంథం కాదు. అదైతే అలా తేలిగ్గా చదివి వదిలేయొచ్చండి. అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రచించాడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా జాగ్రత్తగా ప్రారంభించాలి. ప్రతి పదానికి అర్థం ఉంటుందండి. సాధారణంగా ఏమంటారంటే, ఒక పుస్తకాన్ని మనం చదివి ఎంజాయ్ చేయాలంటే, ఒక పుస్తకాన్ని బాగా చదివి సంతోషించాలంటే, ఆ యొక్క సంపూర్ణతను మనం అనుభవించాలంటే, ఆ యొక్క మనసులోకి వెళ్ళాలంటే, రచించినటువంటి వ్యక్తి మనసులోకి వెళితేనే ఆ పుస్తకాన్ని మనం ఎంజాయ్ చేయగలం, లేకపోతే ఎంజాయ్ చేయలేమండి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని తలంపులను మనం అర్థం చేసుకుంటేనే గ్రంథకర్త, అప్పుడు ఆ యొక్క పుస్తకం చదవడంలో ఆనందిస్తాం, ఆ యొక్క పుస్తకాన్ని ధ్యానించడంలో ఆనందిస్తాం, ఆ యొక్క పుస్తకాన్ని ప్రకటించడంలో ఆనందిస్తాం. బైబిల్లో రాయబడింది మరలా కపెర్నహూముకు వచ్చాను. ఏంటి మన వారా, మరలా అనేటువంటి మాటకు అంత ప్రాధాన్యత ఉందా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని కుమారుడు కపెర్నహూముకు వెళ్ళి ఒకసారి ఒక వాక్యం చెప్పి వెళితే చాలు కదండి. చెప్పవలసిన ప్రాంతాలు లేవా? ప్రకటించవలసిన భూభాగాలు లేవా? ప్రకటించవలసిన దేశాలు లేవా? మరి ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా లేదా అమెరికా ఖండం లేక ఎన్నో ఉండగా మళ్ళీ తాను ప్రకటించిన కపెర్నహూముకే వస్తుంటున్నాడే. ఎందుకు మరలా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో గమనిస్తే యేసు ప్రభు అంతటి వాడు కూడా ఆయన ప్రకటించిన వాక్యం చెరిపివేయలేరండి. ఆయన ప్రకటించిన వాక్యాన్ని ప్రేమైనటువంటి వాళ్ళ దొంగిలించడం సులభము కాదండి. ఆ యొక్క 4 సువార్తలు రచించబడింది యేసు ప్రభు చనిపోయిన తర్వాత. మరి ఆ చరిత్ర చూస్తే అంటే యేసు చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క వాక్యం వినవారిలో ఉన్న జ్ఞాపకాలను బట్టి ఆ 4 సువార్త మళ్ళీ ఒకటే వచ్చేసింది. అంటే అంత మరపురాని వాక్యాన్ని అందించిన వాడు ప్రభు అయినటువంటి యేసు ప్రేమైన వారులారా, అంతటి గొప్ప దేవుడు మళ్ళీ వెళ్ళాడంట. ఎక్కడికి? కపెర్నహూముకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకండి మరలా పరమ గీతం 6వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. ఆ యొక్క భాగాలు పరమ గీతంలోని పరమ సత్యాలు గమనిస్తే 6వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూసుటకు ద్రాక్షావల్లులు చిగిర్చినా లేదో, దాడి వృక్షములు పూతపట్టినా లేదో చూసుటకు నేను అక్షోత వృక్షావధానంలో. చూడండి, ఈ భాగంలో గమనిస్తే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ రచిస్తుంటున్నాడు కదా. లోయలో ఉన్న చెట్లు ఎట్లున్నావో చూసేదానికి నేను వెళుతుంటున్నాను. ఆ యొక్క కొన్ని చెట్లు చిగిర్చాయా, మరి చెట్లు పూత పట్టాయా, మరికొన్ని చెట్లు ఫలించడానికి సిద్ధంగా ఉన్నాయా, ఏ చెట్టు బాగుంది కనుక్కునే దానికి నేను యొక్క లోయలోని చెట్లలోనికి వెళుతుంటున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుని జీవితంలో, ఒక రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో, ఒక ఆత్మచేత నింపబడిన అనుభవాలు కలిగిన వ్యక్తి జీవితంలో ఒక తప్పన ఉండాలండి. ఏంటి ఆ తప్పన చెప్పంటారా? నేను ఆల్రెడీ ప్రకటించానే వాక్యం, ఆ యొక్క వాక్యపు విత్తనాలు వేశాను కదా. ఆ యొక్క హలో